మందస్మిత ముఖాంబోజం సుందర లావణ్య రూపం కమల కారుణ్య నేత్రం కమనీయ కటివరద స్వరూపం సురేంద్రపుర నివాసం శ్రీ వరద వెంకటేశ్వరమాశ్రయేహం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మహోత్సవాలలో భాగంగా శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు తాండవ కృష్ణుడి రూపంతో దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ తాండవ కృష్ణ స్వరూపం ఒక అద్భుతం. కృష్ణుడు పుట్టింది ఎందుకు అంటే మనం ఇకపై పుట్టకుండా ఉండడం కోసం. కృష్ణుడు ఈ మానవ దేహంతో రావడం ఎందుకు అంటే మనం మళ్ళీ దేహంతో పుట్టకుండా ఉండడం కోసం. మనల్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని లీలలు చేశాడో అందులో ఒక అద్భుతమైన లీల ఈ తాండవ కృష్ణ లీల. బృందావనంలో పాలు వెన్నను దొంగిలించడం రోజురోజుకు పెరుగుతూ ఉంది. పాలు ఎంత తాగినా ఎంత వెన్న తిన్నా కృష్ణుడికి తనివి తీరలేదు. ఎంతలా దొంగిలిస్తున్నాడు అంటే ఇక ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టడు. అందరి ఇంట్లోకెళ్ళి పాలు వెన్న పెరుగు స్వాహా చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ దొంగతనం చేస్తూ దొరికిపోతే ఏం భయపడడు కృష్ణుడు. ఎలాగో దొరికిపోయాము, అమ్మను పిలుచుకోరావడానికి గోపికలు కూడా వెళ్ళారు. అమ్మ దగ్గర దెబ్బలు మాత్రం తప్పవు. అందుకని దొంగిలించిన వెన్నను మాత్రం తినకుండా ఉండడట కృష్ణుడు. అమ్మ వచ్చి కొట్టేలోపు ఈ దొంగిలించిన వెన్నను తిందాము అని తృప్తిగా తింటూ ఉండేవాడట. ఒక్కొక్కసారి కొండలు కూడా పగలగొట్టేసేవాడు. ఎందుకు కొండలను పగలగొడతాడు అంటే వెన్న చాలా బాగుంటుంది అని ఆ కొండలో చెయ్యి పెట్టగానే భయంకరమైన కంపు కొడుతుందట. ఎందుకు అంత కంపు కొడుతుంది ఆ కొండ అంటే ఈ కొండ చాలా అదృష్టం ఉన్న కొండ. దీనిని కడిగితే ఆ అదృష్టం పోతుందని కొండను కడగకుండానే వాడేదట ఒక గోపిక. అది కూడా 2-3 తరాలుగా. అలాంటి కొండను పగలగొట్టేసేవాడట. ఎందుకని రేపు మళ్ళీ కొత్త కొండలు పెడతారు అని. అలా ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా దొంగతనం చేస్తూ ఉన్నాడు. అయినా కూడా 1-2 ఇండ్లు వదిలేసేవాడు. ఎందుకని వారిపైన జాలితో కాదు, లేక కడుపు నిండిపోయి కాదు. కృష్ణుడికి టైం సరిపోక 1-2 ఇండ్లు వదిలేసేవాడు దొంగిలించకుండా. అలా వదిలేసిన ఇంట్లో గోపిక అమ్మయ్య ఈ రోజైనా మన ఇంట్లో పాలు పెరుగు మిగిలింది, కృష్ణుడు వచ్చి దొంగిలించలేదు, ఈ పాలు వెన్నను మధురాకెళ్ళి అమ్ముకొని వద్దాం అని కొండపైన కొండ పెట్టుకొని అందులో పాలు పెరుగు వెన్నను తీసుకొని 2 గోపికలు మధురాకి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ మాట్లాడుతున్నారు. ఏమని? ఈ దొంగ కృష్ణుడు రాని, వాణ్ణి గిచ్చాలి, వాణ్ణి కొట్టాలి, వాడి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతూ ఉంది అని కృష్ణుణ్ణి తిడుతూ వెళ్తూ ఉన్నారు. దారి మధ్యలో బండ్లను ఆపే టోల్లాగా చెయ్యి అడ్డంగా వేసి కృష్ణుడు వారిని నిలిపేశాడు. ఎంతసేపు తిడుతూ వచ్చిన గోపికలు ఆ చిన్ని కృష్ణుణ్ణి అడ్డుగా వచ్చి నిలబడిన ఆ ముగ్ధ మనోహరమైన స్వరూపాన్ని చూడగానే ఇంతసేపు తిడుతూ వచ్చిన ఆ గోపికలు వారికి తెలియకుండానే కృష్ణుణ్ణి బుజ్జగిస్తూ ఉన్నారు. కృష్ణ, మమ్మల్ని ఎందుకు నిలిపవయ్యా, నీకేం కావాలి అని బుజ్జగిస్తూ ఉన్నారు. ఎందుకని? శ్రీకృష్ణుడి యొక్క స్వరూపం అలాంటిది. అలా కృష్ణ నీకేం కావాలి నాన్న అని అడగగానే కృష్ణుడు చేయి జాపి నాకు వెన్న ఇవ్వు అని అడగగానే కృష్ణ నీకు వెన్న ఇస్తాం కానీ ఊరికే ఇవ్వం. అయితే ఏం చేయాలి అంటే ఒక డ్యాన్స్ వేయి, ఒక డ్యాన్స్ వేస్తే మేము నీకు వెన్న ఇస్తాము అని అడగగానే కృష్ణుడికి ఒకరు నేర్పించాలా మాట్లాడడానికి. ఆయన అన్నాడు, మీరు ఎంత వెన్న ఇస్తారో ముందు చూపించండి, ఆ తరువాత నేను డ్యాన్స్ వేస్తాను. ఎందుకని? నువ్వు చింతగింజంత వెన్న ఇచ్చి రోజంతా డ్యాన్స్ వేయమంటే ఎవరు వేస్తారు? కాబట్టి ముందుగా నువ్వు ఎంత వెన్న ఇస్తావో నాకు ఇవ్వు, తరువాత నేను డ్యాన్స్ వేస్తాను అని అనగానే ఆ గోపికలు ఒక ఆరెంజ్ పండంత వెన్నను ఇచ్చారు. అది కృష్ణుడు తీసుకొని ఒక చేతిలో పెట్టుకొని మరో చేతిని కొద్దిగా పైకెత్తి ఒక కాలును పైకెత్తి నిలబడ్డాడు. కృష్ణ ఏది డ్యాన్సు అంటే ఇదే డ్యాన్సు, మీరిచ్చే వెన్నకు ఇదే సరిపోతుంది, అసలు ఇదే ఎక్కువ, ఇలా నిలబడమే డ్యాన్సు అని నిలబడిన స్వరూపమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ తాండవ కృష్ణ స్వరూపం. విక్రేతు కామాకిల గోపకన్యాం మురారి పాదార్పిత చిత్తవృత్తి దద్యాధికం గోవింద దామోదర మాధవేతి. అలా కృష్ణుడు వెన్నను ఒక చేతిలో పట్టుకొని ఒక కాలును పైకెత్తి నిలబడిన స్వరూపమే తాండవ కృష్ణ స్వరూపం. అలా నిలబడిన కృష్ణుడి యొక్క పాదాలను
ఆ గోపికలు చూశారు. గోపికలు చూడగానే వారి యొక్క చిత్తంలో ఆ పాదాలు నిలబడిపోయింది. మురారి పాదార్పిత చిత్తవృత్తి. అలా వారి యొక్క చిత్తమంతా ఆ చిన్ని కృష్ణుడి యొక్క పాదాలపైనే ఉంది. ఇప్పుడు మధురాలో ఆ పాలు పెరుగు వెన్నను అమ్మాలి. ఏమని అమ్మాలి? పాలమ్మ పాలు, పెరుగమ్మ పెరుగు అని కదా అమ్మాలి. ఇలాగే నిన్న వరకు అమ్మారు. కానీ ఇప్పుడు మురారి పాదార్పిత చిత్తవృత్తి. ఆ చిన్ని కృష్ణుడు కొద్దిగా పైకి లేపిన పాదాలపైనే వారి యొక్క మనస్సంతా కూడా స్మరిస్తూ ఉంది. అలా వెన్నను పాలును పెరుగును మరిచి గోవిందుడు కావాలమ్మా గోవిందుడు, దామోదరుడు కావాలమ్మా దామోదరుడు, మాధవుడు కావాలమ్మా మాధవుడు అని అరుస్తూ ఉన్నారు. ఒక ముసలామె చూసింది, గోవిందుడు మాధవుడు దామోదరుణ్ణి అమ్ముతున్నావా, ఏది దింపు అని అనగానే గోపికకు అసలు ప్రజ్ఞే లేదు. ఒక మిషన్ ఎలా దింపుతుందో అలా కిందకు దింపి పెట్టింది కొండలను. గోపిక ఆ కొండలపైన ఉన్న తెరను తీసింది. తీయగానే గోపిక అన్న మాట నిజం చేయడం కోసం ఆ గంపలో ఉన్న కొండల్లో గోవిందుడు దామోదరుడు మాధవుడిగా 3 రూపాలతో దర్శనమిచ్చాడు. అటువంటి తాండవ కృష్ణుడి రూపంతో ఇప్పుడు మన సురేంద్ర నగరంలో శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారు అద్భుతమైన తాండవ కృష్ణుడి రూపంతో దర్శనమిస్తూ ఉన్నాడు. దర్శించండి. స్వామి అనుగ్రహం మనందరిపైన సదా ఉండాలని కోరుకుంటూ రేపు అద్భుతమైన గజేంద్ర మోక్షం అనే అలంకరణలో మళ్ళీ కలుసుకుందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చరగులించిన విన సంగత ఇది పరమ పురుషుడట పశులగా కినట చరగులించిన విన సంగత